ఒక ఛాయ్ వాలను భారత ప్రధాని చేస్తున్న ఘనత బీజేపీదేనని బీజేపీ రాష్ట్ర నేత సీనియర్ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఇటు తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తున్న రేవూరి ప్రకాష్ రెడ్డితో మా వరంగల్ జిల్లా ప్రతినిధి పొనకంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ మాత్రం 2024 కూడా ఒక గురి పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ పుంజుకుందని చెప్పుకోవచ్చు. కానీ మనం ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో రేవూరి గురి పెట్టి కూడా ఇవరకు అంటే వాడవాడలా గ్రామాలను తిరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆగడాలను ఎండగడుతూ వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ మొత్తానికి వరంగల్ నర్సంపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో అధిక మండలాలు ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ ఎలా ఉంది? 2018 ఎన్నికలలో 4 డిజిట్లకు పరిమితం ఉండే ఆ రోజు. కానీ 2019 తర్వాత మనం చూస్తే దినదినం అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. ఈ దేశంలో అన్ని వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌకర్యాలు అంటే నేచురల్ ఫెసిలిటీస్, హ్యూమన్ సోర్స్ విపరీతంగా ఉన్నాయి. కానీ ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు లేని పరిస్థితి గత పాలకులు అందించారు. ఇప్పటికున్న స్టేట్ గవర్నమెంట్ కూడా, మెజారిటీ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఉన్నది. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి ఇక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మీదకి వెళ్ళి నేషనల్ హైవేస్ కానీ, టెక్స్టైల్ పార్క్ విషయంలో కానీ, రైల్వే డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇప్పుడు మీరు చూడండి, ఆయన వరంగల్కు వచ్చిపోయిన తర్వాత, హనుమకొండకు వచ్చిపోయిన తర్వాత ఆ రోజు వ్యాగిన్ వర్క్షాప్ కాకుండా వ్యాగిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి చేసిపోయిన తర్వాత మొన్న నేను కూడా మన రాష్ట్రంలో 3-4 స్టేషన్లు అప్గ్రేడ్ చేస్తూ డెవలప్మెంట్కు చేశాడు. మన కాజిపేట కూడా వచ్చింది, మన కాజిపేట జంక్షన్ కూడా వచ్చింది. అంటే ఆయన మైండ్లో ఇక్కడ అవసరాలు ఏంటిదంతా కూడా దృష్టిలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఓకే సార్, చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు నర్సంపేటలో కమ్యూనిస్టులు ఏలిన గడ్డ నర్సంపేటలో కూడా అటువంటి రాజకీయాన్ని కూడా మీరు ఒక ప్రపంచంగా సృష్టించి కూడా మీరు టీడీపీలో కూడా ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీలో కూడా మీరు పోరాటం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతానికి మీ నియోజకవర్గ ప్రజలు మీరు ఆదరణ ఏ విధంగా ఉంది? నేను ఈ నియోజకవర్గ ప్రజలను నమ్ముకొని ఈ 2023 డిసెంబర్లో ఎన్నికలు ఎదుర్కోబోతున్నా. 94లో నేను నర్సంపేట ఏ సిచ్యువేషన్లో ఉన్నదో ఆ రోజేమో రాజకీయ హత్యలకు, గంజాయికి, దొంగకర్రకు, గుడంబకు నిలయం. ఆ రోజు మొత్తము ఒకసారి నేను నర్సంపేట నియోజకవర్గం తిరిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రజలు కోరుకున్నది ఏంటి అని ఒకసారి ఆలోచించినప్పుడు ప్రజలు మొదలు వాళ్ళ బతుకులు వాళ్ళు బ్రతికే పరిస్థితి కావాలి. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం, వాళ్ళకు కావాల్సిన నైపుణ్యతను కల్పించడం. అందుగురించి ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ పిల్లల భవిష్యత్తు గురించి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బుల ప్రలోభాలకు లోని కాకుండా ఎవరిని గెలిపించుకుంటే మన పిల్లలకు, రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆలోచించి ఓటేయండి అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మీ గ్రామమే ఎగ్జాంపుల్, మీ మండలం, నియోజకవర్గం, నేను చేసిన అభివృద్ధి, తర్వాత వచ్చిన మాధవరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి చేసిన అభివృద్ధిని మీరు ఒకసారి బేరీ చేసుకోండి. నాకన్నా 100 రూపాయల అభివృద్ధి వాళ్ళు ఎక్కువ చేసినట్టే వాళ్ళకే ఓటేయమని చెప్తున్నా. లేదు అంటే నాకు అవకాశం ఇవ్వండి, మీకు మంచి భవిష్యత్తును కల్పిస్తా మీ పిల్లలకు అని చెప్తున్నా. అదే నా స్లోగన్.
వరంగల్ జిల్లాలోని అత్యధిక నియోజకవర్గం నర్సంపేటలో రేవూరి గురి సాప కింద నీరులా సాగుతుంది అనుకోవచ్చు. మొత్తానికి నియోజకవర్గ ప్రజలు వెండంటూ ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేసిన గతంలో కూడా ఇప్పుడు కూడా నేను పనిచేయడానికి బీజేపీ తరపు నుంచి నేను వస్తున్నానని చెప్పి కూడా ప్రజలకు ఒక పిలుపునిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇది మొత్తానికైతే నర్సంపేటలో రేవూరి జెండా ఎగురుతుందా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.